హాయ్ అండి, వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ డెవిల్ యాక్టెడ్ బై కళ్యాణ్ రామ్ అండ్ సంయుక్త మేనన్. సినిమా గురించి చెప్పాలంటే సినిమా స్టార్ట్ అవడం ఒక ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన ఒక హంట్ గురించి అయితే మనకి సినిమా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే నెక్స్ట్ ఇమీడియట్గా వాళ్ళు స్టోరీకి సంబంధించి ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించి దాన్ని పక్కన పెట్టి వేరే ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి ఒక స్టోరీలోకి అయితే సినిమా డ్రైవ్ అవుతూ ఉంటుంది. సినిమా ప్రతి సీన్ టు సీన్ కూడా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోటి అయితే సినిమా ఉంటుందని చెప్పాలి. ప్రతి ఫ్రేము ప్రతి సీను కూడా మనల్ని ఎక్కడ కూడా పక్కకి డైవర్ట్ చేయకుండా, అనవసరమైన కామెడీ సీన్స్ కానీ అనవసరమైన పాటలు కానీ ఎక్కడ రాకుండా సినిమాని ముందుకు తీసుకెళ్ళిన విధానం అయితే చాలా బాగుందని చెప్పాలి. అయితే ఏదైతే వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్ హంట్కి సంబంధించి చెప్పాలని తీసుకుని వెళ్తున్నారు ఆ స్టోరీలో, దాని బ్యాక్డ్రాప్గా నడుస్తూనే ఒక మర్డర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా తీసుకువెళ్తూ ఉంటారు. అయితే మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మూవీలో, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీలో స్టార్టింగ్లో చూపించిన దానికి తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్కి ఇటువంటి సినిమాలు మనం ఆల్రెడీ కొంచెం చూసాం కదా, అక్కడక్కడ అప్పుడప్పుడు చూసాం కదా, ఓటీటీలో గట్రా రిలీజ్ అయినాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే స్లో బై స్లో సినిమా టువర్డ్స్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీని వీళ్ళు ట్రై చేశారు. అయితే ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన స్టోరీ అయినా కూడా ఇది ఫిక్షన్ మూవీ అని చెప్పేసి వాళ్ళు ఏదైతే డిస్క్లైమర్లో వేశారో అయితే ఇది కంప్లీట్గా ఫిక్షన్ మూవీయే. కాకపోతే ఎక్కడ కూడా మనకి ఆ ఫీల్ని అయితే కలిగించలేదు. అలా ఫస్ట్ హాఫ్ అయితే డైవర్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్లో ఒక మంచి ట్విస్ట్ తోటి ఎండ్ చేస్తారు. అయితే ఏదైతే ఈ ట్విస్టులు, ఈ మెలికలు ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారో ఫస్ట్ హాఫ్లో, దాన్ని రివీల్ చేసుకుంటా సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అవుతుందండి. అలాగే సెకండ్ హాఫ్లో వన్ బై వన్ ఒక్కొక్కటిగా ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన ట్విస్టుని మనకి క్లారిటీగా చెప్తూ ఉంటారు. అయితే సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడ కూడా మనకి సాంగ్స్ కానీ ఇటువంటి ఏమీ లేవు. యాక్టర్స్ని అయితే చాలామందిని ఈ సినిమాలో యూజ్ చేశారని చెప్పాలి. ఎవరి క్యారెక్టర్ కూడా వేస్ట్ అవ్వకుండా ప్రతి ఫ్రేము, ప్రతి యాక్టర్ తన యొక్క ఇంపార్టెన్స్ని, తన యొక్క ఇమేజ్కి తగ్గ ఇంపార్టెన్స్ని అయితే ఈ సినిమాలో చూపించడం జరిగింది. సెకండ్ హాఫ్లో కూడా మనకి ఒక 2-3 అన్ప్రెడిక్టబుల్ ట్విస్టులు అయితే ఉంటాయి. మనం దీన్ని ప్రెడిక్ట్ కూడా చేయలేము, అబ్బాయి ఏం ట్విస్టా అన్న ఫీల్ అయితే గ్యారంటీగా కలుగుతుంది. ఇలాగా స్టోరీ టువర్డ్స్ ఎండింగ్కి వచ్చేసరికి కూడా ఎండ్లో కూడా ఒక ట్విస్ట్ ఇస్తారు, అది కూడా చాలా బాగుంది. సినిమా ఎక్కువ శాతం ట్విస్టులతో వెళ్ళినా కూడా స్టోరీని ఎక్కడ డివైడ్ చేయకుండా, స్టోరీ ఎక్కడ బోర్ కొట్టకుండా, అలా అని చెప్పి మరీ మనల్ని కన్ఫ్యూజ్ చేయకుండా చాలా క్లారిటీగా అయితే సినిమాని తీసుకెళ్ళిన విధానం చాలా బాగుంది. ఇకపోతే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఇందులో ముందు చెప్పినట్లుగా చాలామంది యాక్టర్స్ అయితే నటించారు. ఫస్ట్ హాఫ్లో వచ్చిన అజయ్ కానీ, షఫీక్ కానీ, అలాగే సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ కానీ, మెయిన్గా చెప్పాలంటే మాల్విక అయ్యర్ తన క్యారెక్టర్ నిడివి తక్కువ ఉన్నా కానీ ఆమె యొక్క స్క్రీన్ ప్రజెన్స్ కానీ, చేసిన విధానం కానీ, 1-2 డైలాగులు ఉన్నా కానీ తన యొక్క అపీరియన్స్ అయితే చాలా బాగుంది. చాలా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అని చెప్పాలి స్టోరీకి ఆ క్యారెక్టర్ని తనకి ఇవ్వడం. అలాగే అజయ్ క్యారెక్టర్ కూడా మనకి ఏదైతే ఒక అజయ్ని మనం ఎలా ఊహించుకుంటాం ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్లోనే ఒక రాయల్ క్యారెక్టర్లో అయితే తను కూడా ఈ సినిమాలో పెట్టడం జరిగింది. అయితే ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఎవరికి ఎంత అవసరమో అంతవరకునే ఆ క్యారెక్టర్స్ని తీసుకురావడం, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అక్కడతో ఆ క్యారెక్టర్తో పని అయిపోయినట్టే దాన్ని క్లోజ్ చేశారు. దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం కానీ ఎక్కడ చేయడం జరగలేదు. అలాగే మన కమీడియన్ సత్యాన్ని కూడా యూజ్ చేశారు. కళ్యాణ్ రామ్ వెనకాలే ఉంటాడు. ఆయన కూడా తను కూడా ఎక్కువ ఫన్ అయితే జనరేట్ అవ్వలేదు, కానీ అవసరమైనంత వరకునే తను కూడా ఒక అసిస్టెంట్గా తను ఎలా యూజ్ చేశారో అదే విధంగా అయితే సినిమాలో ఉంటుంది. ఇలా ఓవరాల్గా సినిమా అయితే ఎక్కడ కూడా మనకి బోర్ అయితే అనిపించదు. ఈ వీకెండ్లో ఒక మంచి సినిమా అని చెప్పాలి. అయితే ఒక ఫ్రీడమ్ ఫైటర్కి సంబంధించిన స్టోరీని ఒక డీకోడ్ చేయడానికి సంబంధించిన విధానాన్ని కానీ సినిమా అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చేసరికి ఎక్కడ మ్యూజిక్ హైలైట్ చేయాలో అక్కడే హైలైట్ చేసుకుంటూ వెళ్తూ మనకి మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్గా వచ్చిన యానిమల్ సినిమాకి మ్యూజిక్ చేసిన తనే ఈ సినిమాకి కూడా మ్యూజిక్ చేయడం జరిగింది. అక్కడక్కడ ఒక బ్యాక్డ్రాప్లో కొన్ని శ్లోకాలని కలుపుకుంటూ సినిమాని చాలా నీట్ అండ్ డీసెంట్గా తీసుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే 1945లో బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ అయినప్పటికీ కూడా కెమెరా అయితే మనకి చాలా బాగుందండి. కెమెరా అయితే చాలా బాగా తీసుకుని వెళ్ళారు. ఆ ఫ్రేమ్ కానీ మరీ ఓల్డ్గా కాకుండా, అలా అని చెప్పి మరీ మోడర్న్గా కాకుండా ఒక సెటిల్డ్ ఫ్రేమ్స్ అయితే మనకు కనిపిస్తాయి. నీట్ అండ్ డీసెంట్గా ఫ్రేమ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సినిమా ఓవరాల్గా అయితే నాకైతే ఒక 5కి అవుట్ ఆఫ్ 5 3.8 వరకు అయితే వచ్చు. 3.75 to 3.8 వరకు అయితే వచ్చు. కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసి బింబిసారా తర్వాత తను ఒక డిఫరెంట్ రోల్లో అయితే చేశాడు. ఎక్కడ అరుపులు కేకలు లేకుండా, ఓవర్ బిల్డప్లు, ఓవర్ ఎలివేషన్స్ లేకుండా చాలా తన రోల్ ఎటువంటిదో అంతవరకునే యాక్ట్ చేయడం కానీ, అంతవరకు నటించడం కానీ జరిగింది. ఇకపోతే సంయుక్త మేనన్ రీసెంట్గా వచ్చిన మనకి
సినిమాల్లో ఆమె ఎటువంటి రోల్స్ అయితే తీసుకుంటుందో అటువంటి రోల్స్ని తను కూడా మళ్ళీ ఇంకొకసారి కూడా ఒక క్యారెక్టర్ యాక్టింగ్కి స్కోప్ అన్నటువంటి రోల్ని అయితే సంయుక్త మీనన్ చేసింది. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సినిమాకి వన్ ఆఫ్ ద కీ రోల్ అనే చెప్పాలి. ఏదో హీరోయిన్ పాటల కోసమో లవ్ ట్రాక్ కోసమో కాకుండా తన రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ కింద ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డ్రైవ్ చేసిన విధానం కూడా చాలా బాగుందండి. ఓవరాల్గా ఇది డెవిల్ మూవీ రివ్యూ. సినిమా అయితే చాలా బాగుందండి. వీకెండ్కి మీరు ఫ్యామిలీతోటైనా చూడొచ్చు. సో నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. బాయ్.